జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ టీంతో మరి ఆయన చాలా గట్టిగా 156 సీట్లు పైనే వస్తాయని చెప్పడం అనేది నిజంగా అది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనుకోండి, ఆయన చేసిన పనికి ఫలితం అనుకోండి. జనరల్గా ఆయన మామూలుగా ఎప్పుడు అంత స్ట్రాంగ్గా చెప్పుడు విషయాలని తెలిసినా కూడా బయట మీడియా ముందు లేకపోతే ఇట్లా ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే మేము ఇంతవరకు చూడలేదు. ఈసారి మాత్రం బాగా ఓపెన్ అయినాడు. ఖచ్చితంగా ఆయన ఆలోచనకు తగ్గట్టే రిజల్ట్స్ ఉంటాయని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. ఎక్కడ ఏదో 1-2% ఏదైనా అటు ఇటుగా వచ్చాను, కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండకపోవచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఊరికే అనవసరంగా హైప్ చేసుకుంటా ఉన్నారు. కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడనే పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే గతంలో మున్సిపల్ ఎన్నికల్లోనే ఆయన చేసుకోలేకపోయినాడు. ఈసారి కూడా అదే రిజల్ట్ రిపోర్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ బెట్టింగ్స్ అని అదని ఇదని కొంచెం ఏదో ఈ 15 days దాన్ని ఏదో రేపు మెయింటైన్ చేయాలా, టెంపో మెయింటైన్ చేయాలా, వాళ్ళ క్యాడర్లో కొంత ఉత్సాహాన్ని నింపాలనే ప్రయత్నం తప్ప దీంట్లో కొత్తదని మేము కనబడడం లేదు టీడీపీ సైడ్ నుంచి. ఏది ఏమైనా నాకు తెలిసి ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే సంక్షేమము ఇందుకు నిదర్శనము. మహిళా ఓటర్స్ స్వచ్ఛందంగా వచ్చి మరి జనరల్గా ఏ ఎలక్షన్లోనూ కూడా ఇంత అర్లీగా వచ్చి ఓట్లు వేసి 9 గంటల వరకు కూడా 10 గంటల వరకు కూడా బూతుల దగ్గర ఉండి ఓట్లు వేసే కార్యక్రమం అయితే చాలా చోట్ల చాలా ఎలక్షన్లో చూసినాం. అది ఎప్పుడు జరగలేదు. ఈసారి జరిగిందంటే ఇది ఇతర పార్టీ వాళ్ళు మాకు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అడ్వాంటేజ్ మాకు వస్తుందనే ఆలోచనతో టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. జనరల్గా ప్రీవియస్ ఎలక్షన్లో అది జరిగింది, కానీ ఈ ఎలక్షన్లో అది జరగదని మేమెందుకు నమ్ముతున్నామంటే ఈ ఎలక్షన్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగింది. గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి 10%, 7-8% గ్యాప్ వచ్చేది. ఎప్పుడు మామూలుగా యావరేజ్గా లెక్కేస్తే మినిమం 5% అన్నా గ్యాప్ ఉండేది అంటే జెంట్స్కి లేడీస్కి. ఈసారి అది ఈక్వల్గా వచ్చినారు. కొన్ని చోట్ల వాళ్ళు ఎక్కువ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్ అయినాయి వాళ్ళ మహిళల్లో. ఇవన్నీ గమనిస్తే ఇవి ఖచ్చితంగా మహిళల ఓట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమం డైరెక్ట్గా మహిళలకే అందింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళలో కూడా ఒక భయం అనేది బాగా కనబడింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ సంక్షేమం అనే దానికి బ్రేక్ పడుతుంది, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వీటన్నిటినీ ఎత్తేస్తాడనే పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, ప్రత్యేకంగా మహిళా అక్క చెల్లెములు కూడా లేరు. సరే, ఏదేమైనా ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి చెప్పుకోవడంలో తప్పైతే ఏం లేదు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ పార్టీ పైన జనరల్గా ఉంటుంది. నేనైతే ఒకటి విశ్వసిస్తా ఉన్నాను, 110 సీట్లకు తగ్గుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మేమంతా కూడా అట్లే అనుకుంటూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు లెక్క అనేది మరి ఆయనకు, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా మరి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకి ఎక్కడ కూడా కరప్షన్ లేకోకుండా, ఎటువంటి సమస్యలు లేకోకుండా ఒక సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి మరి ఇంత పగడ్బందీగా ఆయన వ్యవహరించినప్పుడు, పరిపాలనను అందించినప్పుడు, ఇక్కడ కూడా ఆయనకి ఏదో ఒక స్ట్రాటజీ అనేది, మరి ఆయన స్ట్రాటజీ ఆయనకే అర్థం తెలుసు. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. ఆయన చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడే పని లేదు. ఎందుకంటే ఆయన వే ఆఫ్ థింకింగ్, నేనైతే ఇది ఫస్ట్ టైం అంత కాన్ఫిడెంట్గా ఆయన నోటి నుంచి కొన్ని ఆ మాటలు చెప్పడము, అంత హ్యాపీగా ఫీల్ కావడము, అంత చూడడం కూడా మరి దీన్ని బట్టి మనకు ఎక్కడ కూడా దీన్ని వేరే సెకండ్ థాట్ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.